రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తరింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటుతుంది. వన మహోత్సవం కార్యక్రమ నిర్వహణకు మున్సిపాలిటీ ప్రణాళికపై కథనం. రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తరింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటుతుంది. ఈ ఏడాది జిల్లాలో 68 లక్షల మొక్కలు నాటాలని వివిధ ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలు కేటాయించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో డిఆర్డీఏ, అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో జూలై మొదటి వారంలో మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో జూలై, ఆగస్టు మాసాలలో మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే నల్గొండ పట్టణ పరిధిలో సైతం మొక్కలు నాటించడానికి మున్సిపాలిటీ ఏర్పాట్లు చేస్తుంది. పలు మొక్కలను ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్యశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆవరణలలో నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు అనుగుణంగా నర్సరీలలో మొక్కలు సిద్ధం చేశామని, మున్సిపాలిటీలో లక్ష్యం నిర్ణయించుకున్నామని, అన్ని వర్గాల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ నల్గొండ పురపాలక సంఘ పరిధిలో ఈ యొక్క 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ పురపాలక సంఘానికి 2,95,400 మొక్కలు మనకు టార్గెట్ లక్ష్యానికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు 55,000 మొక్కలు నాటడం జరిగింది. వివిధ వార్డులలో, పార్కులలో మరి చనిపోయిన మొక్కలను రీప్లేస్ చేయడం జరిగింది. మరి వివిధ పాఠశాలలు కూడా ఈ యొక్క మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క 2,90,000లో మనకు 1,50,000 మొక్కలు, ప్రతి ఇంటికి 3 మొక్కల చొప్పున మనం 1,50,000 మొక్కలు మనం ఇంటికి పెంచడం జరుగుతుంది ఈ మంత్లో. మరియు మిగతా మొక్కలు ఇప్పుడు ఎక్కడైతే మనకు కలెక్టరేట్, మిర్యాలగూడ రోడ్డు మరియు బస్టాండ్ రోడ్డు కొత్తగా మీడియన్ కట్టడం జరుగుతుందో ఆ మీడియన్లో మరియు వివిధ మెయిన్ రోడ్లలో ఎవెన్యూ ప్లాంటేషన్, మీడియన్ ప్లాంటేషన్ అండ్ మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ యొక్క టార్గెట్ పరంగా ఈ యొక్క 2025 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఈ యొక్క జూలై, ఆగస్టు వరకు మనం 2,95,000 మొక్కలు, 55 మొక్కలు ఏదైనా నాటడం జరిగిందో ఇవన్నీ మిగతా మొక్కలు అన్నీ ఈ లక్ష్యం యొక్క జూన్ మరియు జూలై, ఆగస్టు నెలలో పూర్తి చేయడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించిన ఏవైతే మొక్కలు తమరికి ఇంటికి 3 మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుందో ఆ యొక్క మొక్కల్ని సంరక్షించుకొని ఆ యొక్క మొక్కల్ని కాపాడుకునే బాధ్యత చూసుకోవాల్సిందిగా, అదే తమ ఇంటి ముందు పెట్టే మొక్కలను కూడా తమరే డైలీ నీరు పోసి ఆ మొక్కలను చూసుకునే బాధ్యత తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. మరియు ఈ యొక్క ప్లాస్టిక్ ఎప్పుడైతే మీరు ఇంటి బయటకు వెళ్ళడం జరుగుతుందో ఒక ప్లాస్టిక్ బ్యాన్ చేసుకొని తమ ఇంటి ఒక సంచి లేదా ఏదైనా బాక్స్ తమ రెంట తీసుకువెళ్ళి ఏదైనా వస్తువులు ఉన్నప్పుడు ఒక పేపర్ బ్యాగ్ లేకుంటే క్లాత్ బ్యాగ్ అటువంటి బ్యాగ్ మాత్రమే వాడుకుంటూ ఒక ప్లాస్టిక్ని తమరు బ్యాన్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలందరూ పర్యావరణాన్ని కాపాడి మొక్కలు నాటాలని కోరడం జరుగుతుంది.